ముంబై మహానగరం. ఒకవైపు ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు, బిలియన్ల కొద్దీ డాలర్ల వ్యాపారాలు జరిగే కార్పొరేట్ ప్రపంచం. కెమెరా ఆ భవనాలపైనుంచి కిందకు జారుతూ నగర శివార్లలోని ఒక రద్దీగా ఉండే మురికివాడలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఒక పాత ఇరుకైన మెకానిక్ షెడ్. లోపల ఒక యువకుడు పాత కారు ఇంజిన్ విప్పుతూ పనిలో నిమగ్నమై ఉన్నాడు. అతని చేతులకు నిండా నల్లటి గ్రీజు, ఒంటిపై మాసిపోయిన బట్టలున్నాయి. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏలగలిగే నాయకుడి తీక్షణత, ప్రశాంతత కనిపిస్తాయి. అతనే సూర్య. ఆసియాలోనే అతిపెద్ద బిజినెస్ నెట్వర్క్ ఆదిత్య గ్రూప్స్ ఏకైక వారసుడు. ఆస్తులు, హోదా, స్వార్థంతో కూడిన కార్పొరేట్ జీవితం నచ్చక తన ఉనికిని దాచిపెట్టి ఒక సామాన్యుడిగా బతుకుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ అతను కేవలం మెకానిక్ సూర్య. అప్పుడే షెడ్ ముందుకు ఒక పాత కండిషన్లో ఉన్న బొలేరో జీప్ వచ్చి ఆగుతుంది. ఇంజిన్ నుండి పొగలు వస్తుంటాయి. డ్రైవింగ్ సీట్లోంచి పల్లవి హడావిడిగా, ఆందోళనగా కిందకు దిగుతుంది. ఆమె ముఖంలో ఏదో తెలియని భయం, అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆమె కారు దిగగానే ఫోన్లో ఎవరో లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది. సార్, ఎలాగైనా ఆ స్టే ఆర్డర్ తీసుకురండి. ఇంకో వారం రోజులు ఆగితే భైరవ్గాడు మా ఊరు గుడిని, పక్కనున్న చెరువును కూడా మట్టితో పూడ్చేస్తాడు. ఇప్పటికే సగం మంది ఊరు విడిచి వెళ్ళిపోయారు. దయచేసి ఏదైనా చేయండి సార్ అంటూ ఆమె కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి. అవతలి వ్యక్తి అసక్తత వ్యక్తం చేయడంతో ఫోన్ కట్ చేసి కారు టైర్ మీద కూలబడి ఏడుస్తుంది. చేతిలో ఉన్న స్పానర్ పక్కన పెట్టి చేతులకున్న గ్రీజును ఒక పాత గుడ్డతో తుడుచుకుంటూ సూర్య బయటకు వస్తాడు. కారు ఇంజిన్ బ్యానెట్ తెరిచి 2 నిమిషాల్లో ఆ లోపాన్ని సరిచేస్తాడు. ఆమె పక్కన నిలబడి ప్రశాంతమైన స్వరంతో అడుగుతాడు. ఇంజిన్ కండిషన్ చాలా దారుణంగా ఉంది. అయినా సరే అది మోయగలిగే దానికంటే ఎక్కువ బరువును లాగుతూ ఇక్కడి దాకా వచ్చింది. కారుకి అంత భారం వేసిందేంటో నాకు తెలుసు. కానీ మీ మనసు మీద అంత భారం మోపుతున్నదేంటి? పల్లవి కన్నీళ్లు తుడుచుకుంటూ సూర్య వైపు చూస్తుంది. ఒక సామాన్య మెకానిక్ మాటల్లో ఉన్న గాంభీర్యం ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె తనలో దాచుకున్న బాధను చెప్పుకోకుండా ఉండలేకపోతుంది. మాది రుద్రవరం. ఒకప్పుడు చుట్టుపక్కల 10 ఊర్లకు అన్నం పెట్టిన పచ్చని నేల ఇప్పుడు ఒక రాక్షసుడి పాదాల కింద నలిగిపోతున్న శ్మశానం. పల్లవి గొంతులో ఆక్రోశం. వాడి పేరు భైరవ. మైనింగ్ పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నాడు. అడ్డుకున్న మా నాన్నను పొలిమేరల్లోనే నరికి చంపాడు. ఇప్పుడు ఊరి చెరువును నాశనం చేసి గుడి కింద ఉన్న మైన్స్ కోసం ఊరిని ఖాళీ చేయిస్తున్నాడు. దిక్కుతోచని స్థితిలో న్యాయం కోసం ముంబై వచ్చాను. కానీ ఇక్కడ ధర్మానికి కంటే డబ్బుకే విలువ ఎక్కువ అని అర్థమైంది. ఆ మాటలు వినగానే సూర్య కళ్ళల్లో ఒక చిన్న కదలిక. అతను పక్కనే ఉన్న కారు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటాడు. కార్పొరేట్ ప్రపంచంలో బంధాలు లేక, డబ్బు వెనుక పరిగెత్తే మనుషుల మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇక్కడికి వచ్చాడు. లక్షల కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉన్నా అతనికి ఆనందం దొరకలేదు. కానీ తన కళ్ళ ముందు ఏమీ లేని ఒక సాధారణ అమ్మాయి తన ఊరి కోసం, ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. నిజమైన బలం అంటే అధికారం చెలాయించడం కాదు, ఒకరి కన్నీళ్లు తొరవడం అని సూర్యకు అర్థమవుతుంది. ఆ ఊరికి ఇప్పుడు కావాల్సింది దాన ధర్మాలు చేసే ఒక బిలియనీర్ కాదు, మట్టిలో మట్టిగా మారి వారిలో ధైర్యం నింపే ఒక నాయకుడు. సూర్యకార్ బానెట్ గట్టిగా మూసి పల్లవి వైపు చూసంటాడు. జీప్ రెడీ మేడం, మీరు బయలుదేరొచ్చు. పల్లవి తన బ్యాగ్లోంచి డబ్బులు తీసి ఇవ్వబోతుండగా సూర్య వారించి, నాకు డబ్బులొద్దు, నన్ను కూడా మీతో పాటు ఆ రుద్రవరం తీసుకువెళ్ళండి. పల్లవి ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు? అక్కడికొస్తే చావే ఎదురొస్తుంది. ఒక మెకానిక్వి నువ్వు అక్కడికొచ్చి ఏం చేస్తావు? సూర్య పెదవులపై ఒక చిన్న చిరునవ్వు. ఈ చేతులు ఇనుప ముక్కలను, ఇంజిన్లను బాగు చేసి అలసిపోయాయి. ఇప్పుడు ఒక ఊరి రాతను బాగు చేయాలనిపిస్తోంది. ప్రాణం పోయే ముందుకైనా సరే ఆ రుద్రవరం మట్టి రుచి చూడాలనుంది. పల్లవి ఏమీ మాట్లాడలేక చూస్తుండిపోతుంది. సూర్య లోపలికి వెళ్ళి తన చిన్న పాత బ్యాగ్ తీసుకుంటాడు.
దాన్ని సర్దుతున్నప్పుడు లోపల పాత బట్టల కింద ఉన్న ఒక ప్లాటినం రింగ్. ముంబై నుంచి బయలుదేరిన జీప్ మరుసటి రోజు ఉదయానికి రుద్రవరం పొలిమేరల్లోకి ప్రవేశిస్తుంది. జీప్ విండోలోంచి బయటకు చూస్తున్న సూర్యకు ఒక భయంకరమైన నిశ్శబ్దం స్వాగతం పలుకుతుంది. పచ్చగా కలకలలాడాల్సిన పొలాలు నెర్రెలు బారి ఉన్నాయి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు, గులాంల మాదిరి భయంతో తలదించుకుని నడుస్తున్న మనుషులు. జీప్ ఆగుతుంది. సూర్య కిందకు దిగి వంగి ఆ ఎండిపోయిన మట్టిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. $1 బిలియన్ ఏసీ క్యాబిన్లలో, ఖరీదైన మీటింగ్స్లో అతనికి ఎప్పుడూ కలగని ఒక అంతుచిక్కని ప్రశాంతత ఆ మట్టి వాసనలో దొరుకుతుంది. పల్లవి సూర్యని తీసుకుని ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్తుంది. మిగిలి ఉన్న కొద్దిమంది జనాలను పిలిచి, ముంబై నుంచి వచ్చాడు, పేరు సూర్య, మన ఊరికి సాయం చేస్తాడు అని ఆశగా చెబుతుంది. కానీ భైరవ దౌర్జన్యాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న ఆ జనాలు సూర్యను చూసి నమ్మలేకపోతారు. పల్లవి తండ్రి ప్రాణస్నేహితుడైన ఒక ముసలి రైతు రామయ్య ముందుకొస్తాడు. అమ్మా పల్లవి, మన ఊరికి కావాల్సింది మెకానిక్ కాదు తల్లి, ప్రాణాలతో మమ్మల్ని ఈ ఊరు నుంచి పంపించే దేవుడు. ఆ భైరవ్ కన్ను పడింది, రేపో మాపో ఈ ఊరు వల్లకాడవ్వక తప్పదు. బాబు సూర్య, నువ్వు చాలా చిన్నోడివి, వాడు మృగం. నీ ప్రాణాలు దక్కించుకుని వెనక్కి వెళ్ళిపో బాబు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. సూర్య ప్రశాంతంగా రామయ్య భుజం మీద చెయ్యి వేసి అంటాడు, ఊరు వల్లకాడవ్వడానికి కారణం రాక్షసులు కాదు తాత, పోరాడే సత్తా ఉండి కూడా ఆయుధం వదిలేసిన మన భయమే. ఇకపై ఇక్కడ ఎవరూ ఊరు విడిచి వెళ్లరు. ఈ మట్టిని వదిలేది లేదు. మట్టిలో దిగిన మహారాజు. మరుసటి రోజు ఉదయం సూర్య ఎవరికోసమూ ఎదురుచూడడు. ఊరి చివర ఎండిపోయిన, చెత్తతో నిండిపోయిన ఒక పెద్ద చెరువు దగ్గరికి వెళ్తాడు. దాన్ని మట్టితో పూడ్చేసి అక్కడే మైనింగ్ ఫ్యాక్టరీ కట్టాలని భైరవ ప్లాన్. సూర్య తన షర్టు చేతులు మడిచి చేతిలో ఒక గడ్డపార, పార తీసుకుని ఆ ఎండలో ఒంటరిగా పూడికి తీయడం మొదలు పెడతాడు. గంటలు గడుస్తాయి. ఎండ మండిపోతోంది. ఎప్పుడూ కష్టం తెలియకుండా పెరిగిన అతని చేతులకు బొబ్బలు ఎక్కి రక్తం కారుతున్న సూర్య ఆపడు. చెమటతో తడిసిన అతని ముఖంలో అలసట లేదు. పైగా ఒక నాయకుడి తేజస్సు కనిపిస్తుంది. ఊరిలోవి ఈ దృశ్యాన్ని చూసి చలించిపోతుంది. తన ఊరి కోసం ఏ సంబంధం లేని ఒక పరాయివాడు రక్తం చిందిస్తుంటే ఊరి జనాలు ఇళ్లల్లో దాక్కోవడం ఆమెను కుదిపేస్తుంది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి సూర్యతో పాటు మట్టి ఎత్తడం మొదలు పెడుతుంది. ఆ దృశ్యం చూసిన ముసలి రైతు రామయ్యలో సిగ్గు, పౌరుషం రగులుకుంటాయి. తన చేతికర్ర పక్కన పెట్టి పార పట్టుకుని సూర్య వెనక నిలబడతాడు. అలా ఒక్కొక్కరుగా 10 మంది, 50 మంది, 100 మంది, చివరకు ఊరంతా సూర్య వెనుక కదులుతుంది. వారం రోజులు గడిచేసరికి ఆ చెరువు రూపురేఖలు మారిపోతాయి. ఊరి జనాల కష్టానికి ప్రకృతి కూడా కరుణిస్తుంది. అప్పటి వరకు వానముఖం చూడని ఆ ప్రాంతంలో అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి ఆ చెరువు నిండుతుంది. ఏళ్ల తర్వాత రుద్రవరంలో పండగ వాతావరణం నెలకొంటుంది. వర్షంలో తడుస్తూ ఊరి జనాలు ఆనందంతో కేరింతలు కొడుతుంటే పల్లవి కళ్ళు మాత్రం సూర్యనే చూస్తుంటాయి. మట్టి అంటిన బట్టలతో వర్షంలో తడుస్తూ ఒక చిన్న పిల్లాడిలా నవ్వుతున్న సూర్యను చూసి ఆమె మనసు పారేసుకుంటుంది. కోటీశ్వరుడి కన్నా గొప్ప మనసున్న ఈ సామాన్యుణ్ణి ఆమె గాఢంగా ప్రేమిస్తుంది. తన తండ్రి పోయిన తర్వాత మొదటిసారి ఆ ఊరికి ఒక నిజమైన నాయకుడు దొరికాడన్నడన్న నమ్మకం అందరిలో వస్తుంది. రాత్రిపూట సూర్య ఒక గుడిసె బయట మంచం మీద ఆకాశం వైపు చూస్తూ పడుకుంటాడు. పల్లవి నవ్వుతూ వచ్చి అతనికి వేడి టీ ఇస్తుంది. ఇద్దరి మధ్య మాటల్లేని ఒక అందమైన బంధం కళ్ళ ద్వారా వ్యక్తమవుతుంది. సరిగ్గా అదే సమయానికి ముంబైలో సూర్య తండ్రి ఆదిత్యవర్మ తన కొడుకు కోసం ప్రైవేట్ డిటెక్టివ్లతో గాలింపు ముమ్మరం చేస్తాడు. మరోవైపు రుద్రవరంలో చెరువు బాగుపడిందని, జనాలు వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతున్నారని భైరవకు ఒక గూండా ఫోన్ చేసి చెప్తాడు. ఫ్యాక్టరీ కట్టాల్సిన జాగలో నీళ్లు నింపిన ఆ సూర్యగాడెవడో తెలుసుకోమని భైరవ కోపంతో గర్జిస్తాడు.